హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను రసమలై ఇంట్లోనే ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఎంతో టేస్టీగా సేమ్ మనము షాప్స్లో ఎలా తింటామో ఆ టేస్టే వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా అయితే నేను ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఈ పాలు అయితే విరిగిపోయి, ఈ విరిగిపోయిన పాలు ఏం చేయాలా అని నాకు గుర్తొచ్చినప్పుడు నేను రసమలై చేద్దామని అనుకున్నాను. సో ఈ విరిగిపోయిన పాలని నేనైతే ఇలాగ వడకట్టేసుకున్నాను. ఒక క్లాత్ వేసి వడకట్టుకున్నాను అనమాట. నార్మల్గా స్ట్రైనర్లో వడకట్టుకుంటే బాగా రాదు. సో మన దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే ఇలాగ వడకట్టుకొని దీనిపైన మనము ఏదైనా వెయిట్ పెట్టాలండి. ఇలాగ వెయిట్ పెట్టడం వల్ల మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి జస్ట్ మనకి ఆ పాలలో ఉన్న ఇది మాత్రమే మిగులుతుంది. చూడండి, వదిలేసాను కదా, చూడు నేను ఎంత బాగా గడ్డ కట్టేసినట్టు. దీన్ని మనం పన్నీర్లా కూడా వాడుకోవచ్చు. సో నేను రసమలై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మన చెయ్యి భాగం ఉంటుంది కదండి, నేను వీడియోలో చూపించాను, ఆ భాగంతో మసాజ్ చేయాలండి. చూడండి, నేను ఇప్పుడు పొరపొరలాడుతుంది కదా, మనం ఎంత మసాజ్ చేస్తే అది అంత సాఫ్ట్గా వస్తుంది. సో మనం ఓపిక ఒక 15 మినిట్స్ మటుకు మనం ఇలాగ మసాజ్ చేసామనుకోండి, అది మొత్తం మన చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. అప్పుడే అలాగ వచ్చినప్పుడే మనము బాగా మసాజ్ చేసినట్టు, లేకపోతే చేయలేనట్టు. చూడండి, ఇప్పుడైతే నా చేతికి కూడా అంటుకోవట్లేదు, ఎంత బాగా చపాతీ పిండిలా వచ్చింది కదా. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. రసమలై రౌండ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి సో నేనైతే రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. మనకి ఎంత సైజ్ కావస్తే అంత సైజ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం మందంగానే చేసుకోవాలి, అప్పుడే పొంగుతాయి, బాగా కూడా వస్తాయి. సో ఈ విధంగా అన్నీ కూడా నేను ఈ విధంగానే షేప్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఇంట్లోని ఇలాగ పాలు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి కదా, ఏం చేయాలో తెలియలేనప్పుడు మనం ఇలాగ చేసుకోవచ్చు. ఇగోండి, ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా పంచదార కూడా వేసుకున్నాను. ఈ పంచదార మొత్తం బాగా కరిగిపోవాలి. చూడండి, ఇప్పుడు బాగా కరిగిపోయి బొడుగుల్లాగా వస్తుంది కదండి. ఇలాంటి టైంలోనే మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసమలై బ్యాటర్ని వేసేయాలి. ఇవి పొంగాలి, పొంగినంత వరకు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఇవి పొంగుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోని. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఒక 500 ml మిల్క్ అయితే వేసుకోవాలి. ఒక కప్ అయితే షుగర్ తీసుకుంటున్నాను. నేనైతే చిటికెడంత పసుపు వేస్తున్నాను, ఎందుకంటే కలర్ చేంజింగ్ కోసము. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆలుక్కాయల పౌడరు, అలాగే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసమలైని ఇలాగ గ్లాస్తో అంచాలి. చూడండి, వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం అలాగ వేయాలి. అలా వేయడం వల్ల ఆ వాటర్ అంతా పీల్చుకుంది ఉంటుంది కదా, మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఈ స్వీట్ మొత్తం పీల్చుకుంటుంది. అప్పుడు పొంగుతుంది కదండి, అప్పుడు చాలా బాగా టేస్టీగా వస్తాయి రసమలైలు అన్నవి. ఈ విధంగా కనుక ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోనే లాస్ట్లో కొద్దిగా కండెన్స్ మిల్క్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసము. ఇప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా బాదం అయితే క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఏమైనా వేసుకోవచ్చు, బాదమే వేసుకోవాలని లేదు. సో అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టేసి ఒక ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టేసామంటే చల్లగా అయిపోతుంది. చల్లగా ఇలాగ బౌల్స్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా అబ్బరికి 1 మంత్ అయిందంటండి పెళ్ళి అయ్యి. సో ఇది స్వీట్ నేను మా ఆవిడకి తినిపిస్తానని గోల పెట్టాడు. సో ఇంకేముంది పెట్టు అని చెప్పి నేను పెట్టాను. తనేమో అలా ఆయనకు పెట్టకుండా ఒక్కదే తినేస్తుంది. ఇప్పుడేమో మళ్ళీ రెడీ అయ్యారు ఒకరికొకరు పెట్టుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంది ఈ లైఫ్. కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చెప్పండి ఎలాగ వచ్చింది ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.